పెట్టు. ఆపండి ఆపండి ఆపండి. పెళ్లిలో వినిపించాల్సిన డైలాగు పీనుగు దగ్గర వినిపించింది ఏమిటి? ఆ శవాన్ని కాల్చడానికి వీల్లేదు. అమలాపురం నుంచి 2వ అల్లుడు కూడా వచ్చాడు సత్యబాబు. పెద్దాపురం నుంచి 3వ అల్లుడు వచ్చినా కూడా తగలబెడతానికి వీల్లేదు. కూర్చోడానికి మా ఆచారం ఒప్పుకోదు సత్యబాబు. తగలబెడతానికి నా అప్పు ఒప్పుకోదు. నువ్వు ఇప్పుడు అప్పు వసూలు కోసం వచ్చావా? లేకపోతే మీ బాబుకి దండేసి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను అనుకున్నావా? నిప్పు లాంటి మనిషి పోయాక అప్పు గురించి మాట్లాడతావు సత్యబాబు. నువ్వు చెప్పు తీసుకొడతాను తప్పుడు మాటలు మాట్లాడావంటే. సెంటర్ లోకి వచ్చి ఎవరో సమస్యలు అయికు ముందు నువ్వు అప్పు తీర్చి అప్పుడు తలకొని పెట్టుకో. నీకు బాకీ ఉన్నట్టు మా డాడీ ఎప్పుడు నోటి మాట కూడా చెప్పలేదే. నోటి మాట లేకపోయినా నోటి మాట ఉంది ఇక్కడ. అసలు 6,000 వడ్డీ 16,000. 16,000 ఏంటి? 3,000 అని చెప్పాడు. కావాలంటే అడుగు. మరి ఇందాక అసలు చెప్పలేదన్నా? అదే అంటే అసలు చెప్పలేదు, వడ్డీ చెప్పాడు. చెప్పాడు కదా కట్టు, లేకపోతే తలకొరి పెట్టినావు. పోనీ కాళ్ళ కొరికి పెట్టినా? నువ్వు అప్పెక్కడానికి అదో సమస్యలు వేసావు అనుకో, ఇక్కడ కాలేవి 2 సవాలు. రెండోది నీదా? ఆగండి. ఏమిటా దౌర్జన్యం? అసలే వాడు తండ్రిపై దుఃఖంలో నేను వాడు దొక్కలా ఉన్నాడు. ఏమిటండి కథ పైకెత్తుతున్నారు ఏమిటి? మ్యాన్ హ్యాండిల్ చేస్తారా? ఏదైనా విషయం ఉంటే దహనం అయిన తర్వాత మాట్లాడుకోండి. ఇంటికి మాట్లాడుకుంటానికి ఏముంటదిరా? అస్థికలు ఎక్కడ కలపాలి, దినానికి ఎవరెవరిని పిలవాలని తప్ప బాకీ తీర్చేంత వరకు ఈ శవం నాదే. అయితే ఉంచుకో. తగలెట్టుకుంటావో తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటావో నీ ఇష్టం. ఇక నుంచి ఆ శవం నీది, దాని కప్పు నీది. ఆ శవం చేసిన అప్పుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. రండి. హలో, రాజమండ్రి మెడికల్ కాలేజ్ అండి. మనం ఈ కాలేజ్ కు శవం కావాలన్నారుగా, రెడీగా ఉంది. అబ్బే ఎయిడ్స్ పేషెంట్ కాదండి, హార్ట్ అటాక్ వచ్చిపోయాడు. అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, పైగా పోర్టబుల్ సైజులు కూడా. మీకు కావాల్సిన అవయవాలు అన్ని కోసేసుకుని మిగతా బాడీని అంటపెట్టుకుని అస్థిపంజరంలో వాడుకోవచ్చు. నాకు ఇవ్వడానికి క్యాష్, శవం తీసుకెళ్ళడానికి వ్యాన్ పంపించండి. ఎప్పుడైనా మీ నాన్న చూడాలనిపిస్తే కాలేజ్ లైబ్రరీకి వెళ్ళు, సీసాల్లో పాటల్ని గాజుపెట్లు అస్థిపంజరాన్ని చూసుకోవచ్చు. వాడికి పెట్టుకోకుండా వాడి బాధ్యత వాడు కట్టేసాయి, లేకపోతే ఆ కాలువలను ముక్కలు ముక్కలుగా పోచేస్తారు. సరే, ఆ బాకీ నేను కట్టేస్తా. అయితే ఇక్కడ ఒక సంతకం పెట్టుకో. ఇప్పుడు నిప్పెట్టుకో. అమ్మయ్య, ఇప్పుడు హ్యాపీగా ఉంది. రేయ్, ఆ పాట ఏంటి? ఈ జీవన తరంగాలలో మన వెళ్ళేది పెళ్లికి, చావు కాదు. సీతారాములకి వెళ్ళిన పాట ఏదైనా వంచు. ఓకే, నువ్వు అలా కూయితే కుమ్మేస్తావు. కుమ్మింది చాలు, సామాన్యుని బండికి ఇచ్చండి, టైం అవుతుంది. కరెంట్ ఎక్కడ? ఇక్కడున్నా అన్న. వైర్లని కరెక్ట్ ఉన్నా, లైట్లు వెలగట్లేదు. వెలగడానికి కావాల్సింది వైర్లు కాదు, కరెంటు. ఓ కరెంట్ లేదా? నీకు బుర్రలేదు. ఓ నీకు ఇప్పుడు తెలిసిందా? పక్కన ఇంతమంది గుండు సామాన్ పెట్టుకున్నా దమ్ము కొడతామేంట్రా? ఏదో రోజు నీతో పాటు నా షాపులు కూడా తగలెట్టేస్తావు. అండి నిప్పుతో సెలగట్టమనేవాడిని, నా ఫస్ట్ ఎయిడ్స్ నాకు ఉంటాయి. ఎయిట్ సార్? అబ్బా జాగ్రత్త అండి. ఎవరికి ఇన్సూరెన్స్ లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రే మండపం, రే గుడ్డెద్దు, చూసుకుని చావు. సారీ బాచే. ఆ మెయిన్ షామీనకు బొక్కడిని చూసావా? వేస్తాను కదా ప్యాచి. వీడియో ఎక్కడ? ఇక్కడ చూస్తానండి. వెరీ గుడ్. ఇప్పుడు నవ్వుతూ చెరో పువ్వు తీసుకొని బొట్టు మీద పెట్టుకొని ఎల్లకెళ్ళ పడుకోండి. రాఘవేంద్ర స్టైల్లో సాంగ్ తీస్తా. అప్పుడు నేను ఉద్యోగం నుంచి చేస్తాను. ఏం చేస్తున్నారా? ఆ పెళ్లి కూతుర్ని యాంగిల్ లో చూపిస్తే బాగుంటుందో ఈ పాపల మీద ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ చేసిన చాలు, బయలుదేరండి. ఏంటి ఇంకా చూస్తున్నారు? ఎక్కండి. ఎక్కడికన్నావు సత్యబాబు? చూడడానికి కుక్కల బండి లాగుంది. అది కుక్కల బండే. ఇది ఎక్కడ దొరికింది ఏంటి? మా బావతో రికమెండ్ చేయించుకుని 2,200 పెట్టి మున్సిపాలిటీలు వేలం పాడాను. బండి నిండా సామానే ఉంది, ఇంకూసడానికి చోటు ఎక్కడ? కనీసం మా గట్టిమేళం టీం కోసమే ఓ ఏసీ ఓలో బస్ ఎట్టొచ్చు కదా. మీకు కుక్కల బండి ఎక్కువ. ఎక్కండి. రే డొలకు, వెళ్ళే సాంబార్ గిన్నెలో కూర్చో. ఇదిగో అందులో నేను ఎప్పుడో ఖర్చు వేశాను. రే, నీ పర్సనాలిటీకి నేతి గిన్నె ఎక్కువ, నీకు సాంబార్ గిన్నె ఎందుకురా? ఇదిగో నేను ముందే చెప్తున్నా, ఆ పలాగింది నాది. అడ్వాన్స్ గా దాంట్లో చెప్పేసి బుకింగ్ చేసుకున్నాను. చెప్పేసావా? రే, అది అసలే బ్రాహ్మణ ఇంటి పెళ్లి. ఆ వంట బాబు చూడకుండా వండేసాడు అనుకో, వెజ్ పలావ్ కాస్త మటన్ పలావ్ అయిపోతుంది, పెళ్లి ఆగిపోతుంది. ఆ చెప్పు తీసి ఆ గిన్నె ఇడిగిపో. నేను చక్క నేను పోల్ పాప దాంట్లో కూర్చొని గోతుల్లో ఒకరి మీద ఒకరు పడుతూ వెళ్దాం అనుకున్నాం. చూడు ఎంత సపాటు అయిపోయిందో. చూస్తావంటే ఎక్కువ. అందులో కూర్చుంటే నా సంగీతాన్ని మసి అయిపోతుంది కదా. నీ సంగీతం విన్నాక జనం ఏది కూడా మసే కదా. చూడు సత్యబాబు, వీడు మేమెక్కడ చావాలా? రే, ఆ టైర్ కింద పడి చావరా, దరిద్రం వదిలిపోతుంది. అలాగే సార్. అవును, పంతులేడి? పంతులు, ఈ గేటప్ ఏంటి? పంతులు మోడర్న్ గెటప్ లో ఉండకూడదా? పంచా పిలక జంజం అడ్డనామాలతోనే ఉండాలా? నేను ఈ గెటప్ లో చూస్తే ఎవడు పంతులు అనుకోడు. ఊరెరిగిన బ్రాహ్మణుడికి వితౌట్ షర్ట్ ఎందుకని, పైగా బేర్ బాడీ వెళ్తుంటే ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. సరే, నేను సోకుల వారు పెళ్లి చూపులకి కదా, ఏమైంది? షరా మామూలే. 37వ పెళ్లి కొడుకు కూడా షోకుల పెళ్లి నచ్చలేదు. ఇంటి పేరులో ఉన్న షోకు ఇంటిలో లేదు కదా. కాకపోతే అదే పెళ్లి కొడుకు పిల్లవారి పిల్ల నచ్చింది. అది లేచిపోయిందిగా. వాడి దగ్గర మ్యాటర్ లేదని వెనక్కి వచ్చేసింది. రేపు 11 పెళ్లి. వెరీ గుడ్. షామేనా కాంటాక్ట్ మందేగా? అదే కొంచెం డౌట్ గా ఉందయ్యా. అంటే నువ్వు వాడికి సబ్బే లేదా? సబ్బు షాంపూ కలిపేశా. అయినా కూడా షామియానా లైటింగ్ రాజమండ్రి నుంచి తప్పిస్తే ఎలా ఉంటుందని అడుగుతున్నాడు సుంఠ.
పంపలు అంటుకుంటాయి 600 అయినా సరే ఆ రాజపేట మండపవాడు మన మండలంలోకి ఎంటర్ అవడానికి వీలేదు. ఏంటి మన లీకేజ్ వైర్లు, మాడిపోయిన బల్బులు, బొక్కలు పడ్డ టెంట్లు, డొక్కు కుర్చీలు, మోగన్ మైకులు అన్న నిజాలు మొత్తం ఊరందరూ తెలిసిపోతుంది. ఓ ఇందులో ఇంత సునామీ ఉందా? మరి ఇప్పుడు ఎలా? నువ్వేదైనా ఐడియా వేసి ఆ కాంట్రాక్ట్ మనకి వచ్చేలా చేయాలి. చెయ్యొచ్చు అనుకో, కాకపోతే నీ సంభవనే కదా, అంతే ఇస్తాను. అయితే పద. పిల్లాపల్లేశ్వరరావు గారు, రావయా పంతులు, నీకు 100 ఏళ్ళ ఆయుష్. నాకు 47 గానీ అమ్మాయి పెళ్లికి షామియానా లైటింగ్ బుక్ చేసావా? దానికి తొందర ఏముందయ్యా, ఇలా రాజమండ్రి పెడితే అలా లారీలో వచ్చేయవు. లోకల్ డాగ్ రిజెక్ట్ చేసిందని మీ కర్మ. పెళ్ళైన తర్వాత కూడా మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉండాలనుకుంటే ఆ రాజమండ్రి టెంట్లో బుక్ చేసుకోండి. అదేందయ్యా పంతులు, ఒత్తిడికి చాలా వెళ్ళిపోతున్నావు. అవునండి, మొన్న మీలాగే ఆ దువ్వ గోపాలం గారు కూడా అత్తిలి సత్యబాబు టెంట్ కాదని రాజమండ్రి షామియానా బుక్ చేశాడంట. చేస్తే ఆల్రెడీ ఆ అబ్బాయికి ఇంగ్లీష్ అమ్మాయితో పెళ్లి అయిపోయింది. ఆ విషయం ఆ అమ్మాయికి తెలిసి ఇమీడియట్ గా ఇక్కడ ఫోన్ చేసి స్టాప్ ది బ్లడీ మ్యారేజ్ ఆర్ అదర్వైజ్ ఐ విల్ టేక్ యాక్షన్ అందంట. అంతే, పీటల మీద పెళ్లి అయిపోయింది. లాస్ట్ మంత్ బెల్లం గంగరాజు గారు కూడా అత్తిలి సత్యబాబు టెంట్ కాదని పెళ్లి చేస్తే పెళ్లి కూతురు పీటల మీద బొడక్ మీద వాల్ చేసుకుందిట. టెస్ట్ చేస్తే 3rd month ప్రెగ్నెన్సీ. అత్తిరి సత్యబాబు గారి టెంట్ లో ఇంత సెంటిమెంట్ ఉందా? అవునండి, వాడు టెంట్లు కాస్త బొక్కలున్నా లక్కీవి. వాడు మనకేస్తాడంటావా? ఎందుకైడు? మొన్న వడ్డీ డబ్బుల దగ్గర తేడా వస్తే తిట్టానులే. దేని దారి దాందే. ఉండండి నేను చెప్తాను. అహో సత్యబాబు, నిమిషంలో నా ముందు ఉండాలి. ఏంటి? రేపు 11న మల్లేశ్వరరావు గారు అమ్మాయి పెళ్లి. నీ షామియానా డెకరేషన్ కావాలి. 11న? ఆ రోజు 3 పెళ్లిళ్ళు, 2 ఓన్లీ ఫంక్షన్లు, ఒక పంచకట్టు బుకింగ్ ఉంది. కుదరదు. ఇదిగో, నీకు ఎన్ని బుకింగ్లు ఉన్నా మన పిల్లవారి పిల్ల బుకింగ్ మెయిన్. కాదంటే నా మీద ఒట్టే. అది కాదు రవిశాస్త్రి, ఆ. ఈసారికి రాజమండ్రి నుంచి తెప్పించుకో. వామో, నేను అక్కడి నుంచి తెప్పించాను, నాకు నీ టెంటే కావాలి. ఇదిగో, నేను ఏదో రకంగా మాట్లాడతాను కానీ ముందు అడ్వాన్స్ కొట్టించు. అమ్మయ్యా, ఇదిగో ఉంచు. సర్లే, శాస్త్రి గారు చెప్పారు కాబట్టి అడ్జస్ట్ చేస్తాను. తోకలో వారి పెళ్ళని రాయమంటే తొక్కలో పెళ్ళని రాసేవింట్రా? నువ్వే రాసావుగా. నీకు రాసిస్తే మాత్రం స్టాఫ్ నువ్వు చూసుకోకలేదా? ఓ మర్చిపోయా, నువ్వు ఎల్కేజీ కాదు. నీ ముందు బోర్డు మార్చు. అలాగే. జనరేటర్ ఎందుకు వేసారా? సీరియల్ లైట్లకి. డీజిల్ బొక్క కదా. తోకల దగ్గర 5 లీటర్లకు డీజిల్ డబ్బులు తీసుకున్నాం కదా. ఆ డబ్బు మనం నొక్కేయచ్చు. జనరేటర్ ఆపి గడక వైరేసి పోల్ నుంచి లాగే. తప్పు కదా. గవర్నమెంట్ ఉచిత కరెంట్ ఇస్తుంది కదా. అది రైతులకు కదా. పెళ్లి కూతురు బాబు కూడా రైతే. చెప్పింది చెయ్యి. నా పెళ్లికి తోవలేవడేస్తారో ఇటీవే. రే జవలో, ఫ్యాక్స్ లిస్ట్ లో బాంబులు ఎడపడ వేయకు, నిప్రవలు పడతాయి. స్టాఫ్ అంటే మీకు ఎంత జాగ్రత్త సత్యబాబు. చూసావానే మా చేతులు కాలుతాయి అయ్యి అలా చెప్తారు. నీ జాగ్రత్త చెప్పేది నీ చెయ్యో కాళ్ళ కాలుతున్నాను కాదు. నిప్రవలు ఎగురొచ్చి షామియానా మీద పడితే బొక్కని. అయితే పైకి ఎగరైంది, కిందకి వేస్తా. సర్లే, ఏదో ఏడు. అది ఇదేంటి మండపాన్ని కట్టకుండా నాకెడతావు? జడాట్లో ఉండు, ఉంచుకో. లవ్లీగా బాగున్నావు. ఓం నమో నారాయణ. ఏరా, గట్టి మేళం రెడీయా? ఎవరెడీ? నువ్వేంటి ముహూర్తం టైంకి వచ్చా? నేను ఎప్పుడు వస్తే అప్పుడే ముహూర్తం. అవును, మొన్న అటుకులు చిటిపా పెళ్ళిలో నన్ను ఫాలో అవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు వాయించారేమిట్రా? అలా కుదరదు. నేను కుడి చేత్తో ఇలా అన్నప్పుడు వాయించాలి, ఎడం చేత్తో ఇలా అన్నప్పుడు ఆపేయాలి. పొరపాటును కూడా నా మంత్రాలు ఓవర్లాప్ అయితే క్షమించను. నాకంతా టైమింగ్ లో ఉండాలి. ఏది, ఒక్కసారి రిహార్సల్ చేసి చూపించండి. స్టార్ట్. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? అద్భుతం, అమోఘం. సంగీతానికి వర్షాలు పడతాయని అన్నాం గానీ మీరు ఊతుంటే బీడీ కట్టలు రాలుతున్నాయి గురుగారు. గురుగారు కొద్ది గట్టిగా అవుతండి, గోల్డ్ ప్లస్ సిగరెట్లు ఏమైనా పడతాయేమో. నోరు మీద దరిద్రుడా, ఇందులో బీడీ కట్ట పెట్టింది ఎవడ్రా? నేనే పెట్టానా, బయట ఉంటే ఊదేస్తున్నారని ఇందులో దాచాను. ఇది బుర్ర అనుకున్నావా, బీరువా అనుకున్నావా? సంగీత సరస్వతిరా, ఇందులో బీడీ కట్ట పెడతావా? ఏ మన నువ్వు మాత్రం సగం తాగేసిన 1/4 బాటిల్ నా కలిసిన చెంపలో దాయలేదా? అమ్మని అమ్మ, అందులో సగం తాగేసింది నువ్వా? నేను మూత లీకేజ్ అనుకున్నాను. నమస్తే అమ్మా. నమస్కారం. ఏమండే, పెట్టిస్తారా? ఒరే దరిద్రుడా, నేను వచ్చే వరకు కళ్యాణ మండపంలో నాదస్వరం ఉందని చెప్పానా? అవును చెప్పారు. ఇటు తెచ్చావే బీడి ఊద్దామని. బోరా మండపం గారికి ఇచ్చొచ్చా. వాడికి ఊదట వచ్చా? పట్టుకోవడం వచ్చు. మరి ఎలా ఊతాడ్రా? నేను ఊదట్లా, అలాగే అడుగుతాడు. నువ్వు తప్పుకో తప్పుకో. దరిద్రుడా దరిద్రుడా అని చెప్పేసి. ఏమిట్రా సత్యబాబు, ఏమిటి తింటున్నావు? ఎగ్ ఆమ్లెట్. ఆమ్లెట్ ప్యూర్ వెజిటేరియన్ వెడ్డింగ్ లో నాన్ వెజిటేరియన్ ఫుడ్డింగా? నీ పని బాగుందిరా సత్యబాబు. 50,000 అప్పివ్వు, నువ్వు తినొచ్చు. లక్షణంగా పెళ్లి చేసుకుంటే ఎర్లీగా భోంచేసి లేట్ గా పడుకోవచ్చు కదా. ఆ 2 ప్లస్లు. కట్నం కూడా ప్లస్సేగా. కట్నం సరే, మరి మిగతా మైనస్లు? మైనస్లు ఏమిటి? ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో,
మినిమం తక్కువలో తక్కువ 2 లక్షలు ఖర్చు అవుతుంది. తర్వాత అది నవ్వాలంటే నగలు, అలిగిందంటే చీరలు కొనివ్వాలి. ఇక సోపులు, పేస్టులు, పౌడర్లు, సెంట్లు, చెప్పులు, కలర్ టీవీలు, కేబుల్ కనెక్షన్లు, వీక్లీలు, వీకెండ్ సినిమాలు ఎలాగో తప్పవు. ఆ తర్వాత అది నెల తప్పిందనుకో డాక్టర్లు, మందులు. ఇక పిల్లలు పుడితే పారెక్స్, హార్లిక్స్, స్కూళ్ళు, ఫీజులు, ఇవన్నీ ఫైనాన్షియల్ మైనస్లు. ఇక మెంటల్ సైడ్ మైనస్లు చెప్తాను. అది మన ముందు మొతక చీర కట్టుకుని ఇల్లంతా జిడ్డు మోహేసుకుని తిరుగుతుంది. అదే పక్కింటోడు వస్తున్నాడు అనుకో పట్టు చీర కట్టుకుని ఫేస్కి పౌడర్ కూడా రాసుకుంటది. అది ఫేస్కి స్నో రాసుకుంటే మనకు డౌట్, మన సంకలో స్ప్రే కొట్టుకుంటే దానికి డౌట్. అప్పుడు మొదలవుతుంది ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఏం చేసావు, ఏం చూసావు, ఏం చెప్పావంటూ ఆ లక్కలు పెడబబ్బులు. అటు మనీ ఇటు మనశ్శాంతి, 2 లాసే. మనకి ఎప్పుడో కోపం వచ్చి పీకేమనుకో గృహహింస కేసు పెట్టి లోపలేస్తుంది. అదే మనల్ని పీకిందనుకో కనీసం పక్కింటి పిల్లని కూడా చెప్పుకోలేం. ఎందుకు ఈ పేడంతా? ఆహాహా, పట్టుమని 25 ఏళ్ళు కూడా నిండకుండా పెళ్ళాల మీద ఇంత పరిశోధన ఎప్పుడు చేసావురా? పెళ్లిలో ఇన్ని సునామీలు ఉంటాయని పెళ్ళై 25 ఏళ్ళైనా నాకు తెలియలేదేమిటి? ఏం కావాలి? ఏవేవో కావాలనిపిస్తుంటాయి. అవన్నీ ఇయటానికి వీలవుతుందా? ఒక మినపట్టు 2 బోండాలు చాలు. గపూరు ఎవరారు కారులో వచ్చారు? అయ్యో బాబోయ్, మున్సిపాలిటీ గారు. రండి రండి. రే సార్కి కుర్చీ ఎయ్. ఏంటండి బాబు ఫోటోకాల్ పక్కన ఏకంగా మా హోటల్కి వచ్చేసారు. హోటల్ వద్దకు పాలన. ఈ ఊరు ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, అందులో నువ్వు ఒకటి. లీడర్లు అప్పుడప్పుడు ఇలా జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. బాగా కవర్ చేశారు. పబ్లిక్ లో టచింగ్ లేదు ఎన్కౌంటర్ అయిపోతావు. ఎలా ఉన్నావు తయారు? మీలాంటి దైవాలు ఇలా ఉన్నానండి. ఏం తింటారు? నీ చేతి ఏం పెట్టినా తినేస్తాను. ప్లేట్ ఎలకమని పెట్టమంటారండి. వేసేయమంటారా? అది ఇడి పెట్టు. రే ఎవరితో ఏంటో పరచకలు ఉండండి. దూరగా కాలిన దిబ్బరెట్టుంది, తీసుకొస్తాను. అది నా కోసం వేసింది కదా, ఆయన తెస్తానంటావేంటి? ఎవడరాడు? మటన్ కొట్టు మస్తాన్ గాడండి. వేసేయమంటారా? ఒరే 2వ ఎస్ఆర్సీలో నీ మటన్ కొట్లు వేసిపోతుంది తెలుసా? 2 SRC అంటే ఏంటండి? నాకు మాత్రం తెలిసేటి పదం బాగుందని వాడాను. అదా రే ఇప్పుడే సంతకం కూడా పెట్టేశారంట. అయ్యే బాబోయ్, అంత పని చేయమాకండి. నాకు 3 పెళ్ళాలు 6 పిల్లలు, మటాస్ అయిపోతాను. ఇదిగో తయారు సార్, తొందరగా దిబ్బరొట్టు తీసుకురా. సార్ తమరు శుక్రవారం 8 తింటారు కదండి? ఫ్రీగా వస్తే శనివారం కూడా తింటారు. అయితే 2 కిలోల మటన్ నమ్ముతాను. ఈ రోజు మంచి ఏటిపోతున్నా వేసాను. పనిలో పని మా తయారు కూడా 1 కిలో పంపించు. చిత్తం. మరి 2 SRCలో నా షాపు ఈ వారం రాకుండా ఆపుచాలే, నువ్వు వెళ్ళు. మటన్ పంపపోతే SRC గుర్తుంచుకోరు. తీసుకోండి. ఏంటో పాపం, నువ్వు రాత్రనక పగలనక ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతుంటే నాకు మా చెడ్డ జాలేసేస్తుంది. అన్నట్టు కథ నుంచి మీ ఆయన ఎప్పుడు వస్తాడు? ఎందుకండి? సడన్ గా వచ్చేందుకు ఇబ్బంది కదండి. పెళ్ళైన ఒంటరి ఆడది ఈ మసాలా సొసైటీలో బతకడం ఎంత ఇబ్బందో ఓ మగాడుగా నేను అర్థం చేసుకోగలను. అందుకే మీతో చిన్న డీలింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఏం డీలింగ్? ఫైనాన్స్ డీలింగ్. నా మొగుడదవా కత్తరెళ్ళి తెగ సంపాదించేస్తున్నాడు అనుకోని సెంటర్ లో స్థలం కొని 18 పిల్లర్లు కూడా లేపించేశాను. శ్రీరామ సుబ్బారావు బాబా కట్టర్లో దేన్నో తగులుకుని డబ్బులు పంపడం మానేసాడండి. అందుకని మీరు కొంచెం ఫైనాన్స్ ఇస్తే గ్రౌండ్ ఫ్లోర్ వరకు లేపించి అద్దెకిచ్చుకుందాం అనుకుంటున్నాను. అర్రే నిన్నే రైలు చేరు సుబ్బరాజు 2 లక్షలు అడిగి ఇచ్చాను. నువ్వేం ఫీల్ అవ్వకు, మా చిన్నబామర్దికి చెప్తాను తీసుకుంది. సర్లేండి, మంచోడు పేరే చెప్పారు. ఆయన మీలాగా గ్లామర్ లొంగే రకం కాదండి బాబు. నేను చెప్తే కాదండ్రా. లేదంటాడు. బాబుగారు పిలుస్తున్నాడు బాబు. అదేటండి మీరు పిలుస్తున్నారని చెప్పినా కూడా ఆకుండా వెళ్ళిపోతున్నాడు. ఆయన అదే వాడికి నేనంటే గౌరవం, నా ముందుకు రాడు. నాకు అలాగే అనిపించలేదే. మరి ఎలా అనిపించింది? రావాలి అన్నట్టు ఉందండి. ఇదిగో తయారు వేసేయమంటారా? ఈ అర్జెంట్ గా పనిలోంచి అన్న తీసే, లేదంటే ఒట్లానే మూసే. అయ్యో ఇదిగో కామేశ్వరరావు, ఏంటిది? బ్లౌజ్ జాకెట్ కుట్టిమ్మనిస్తే బాడీ కుట్టిస్తావా? నాకు మామూలుగానే మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇది తొడుక్కొని ఇదిలోకి వెళ్తే ఇంకేమైనా యాక్సిడెంట్ అయిపోవు. అందుకే ఆది జాకెట్ వద్దు, డైరెక్ట్ గా కొలతలు తీసుకుంటాను అంటే నువ్వు ఇవ్వలేదు. సరేనా? ఇదిగో ఎవరు లేరు, కొలతలు ఇద్దు గాని. చెప్పు తెగుద్ది. ఈ టచింగ్ లొద్దు, లైవ్ లో చూసావుగా, సైజ్ చేసి ఇవ్వు. నేను కుట్టేప్పుడు మళ్ళీ ఏ సైజు లో ఉంటుందో ఇది. కామేశ్వరరావు ఫోన్ వచ్చిందిరా. హలో, ఏమే పుట్టింటికి వెళ్ళి 4 రోజులు అయింది, కాపురానికి వస్తావు రావా? బోర్డర్ నుంచి మీ బావగారు వచ్చారా? వస్తే నీ ఎక్కగా ఆనందం, నువ్వెందుకు అక్కడ ఉండమంటున్నాడా? మీ బావను 3 నెలలు నువ్వు అక్కడే ఉంటావా? పట్టుకున్న మొగుడిని ఇక్కడ నేను ఏమైపోవాలి? ఫోన్ పెట్టేసింది అంటే నేను పక్కన పెట్టేసింది అనమాట. ఊరి నుంచి వచ్చాక చెప్తాను దాని పని. హలో, నువ్వేంటి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? ఫోన్ మాట్లాడేశాను కదా. మరి డబ్బులు ఇవ్వవే? డబ్బులేంటి? ఇన్కమింగ్ ఫ్రీ కదా. నాకు, నీకు కాదు. నీకు నాకు ఏంటి, ఫోన్కి ఫ్రీ కదా.
నీలాంటి ఎదవాళ్ళందరూ గంటలు మాట్లాడుతున్నారని నిమిషానికి 3 రూపాయలు రేట్ ఇట్టాను. 2 minutes వెయిటింగ్, 1 minute టాకింగ్, మొత్తం 9 చెల్లు. ఆ మొక్క నువ్వు ముందు చెప్పాలి. నువ్వు అడిగితే చెప్పేవాడిని. ఇస్తావని మిషన్ తీసుకొచ్చి కొట్లాడించమంటావా? ఏంటి 9 రూపాయలకి 9,000 మిషన్ అట్టుకొచ్చేస్తావా? వద్దులే, ఇదిగో చిల్లరి. చిల్లర లేదు, నెక్స్ట్ కాల్ చూసుకుందాం. ఆ ఈ చేతికి డబ్బులు ఇస్తే కృషి బ్యాంక్ లో డిపాజిట్ చేసినట్టే. మీ ఫ్రెండ్ వేణు గారు వచ్చారే. ఎలా సత్యబాబా ఎలా ఉన్నావు? కూర్చునే ఉన్నాను. ఏంటోరా నీకోసం నిన్నటి నుంచి కాళ్ళరిగా తిరుగుతున్నాను. ఏ చెప్పులేసుకోలేదా? ఏం కట్ చేస్తావరా జోకులు? టీ తోతావా? ఏంటోరా ఫ్రెండ్షిప్ కి నువ్వు ఇచ్చే వాల్యూ వేరు. రే గఫూరు, 2 టీ. తయారు ఎదర సత్యబాబు కొట్లోంచి థియేటర్ వచ్చింది. మాకు వినపడింది. మరి అటుకెళ్ళు. నువ్వు అట్టు తిను. సత్యబాబు గారు థియేటర్ ఇచ్చింది తెమ్మని కాదు, మరి వద్దని. వద్దంటానికి ఆర్డర్ ఎందుకు? నీలాంటి అదవి ఎవడో వెళ్ళి ఉంటాడు, మరి ఏదో అలాగే ఆర్డర్ ఇస్తుంటాడు. రోజు ఇలాగే 60 టీలు ఆర్డర్ ఇస్తాడు. ఆఖరికి ఎవరూ లేనప్పుడు సింగిల్ టీ వాడు ఒక్కడే తాగేస్తాడు. ఏంట్రా వచ్చావు? అలా అంటావేంట్రా? నిన్ను 1000 చేపలు అడిగితే ఇస్తానన్నావుగా. నిన్న నువ్వేమన్నారా? ఓ 1000 ఉంటే అడ్జస్ట్ చేయరా, రేపు 9 గంటకల్లా ఇచ్చేస్తానన్నాను కదా. ఆ. ఇప్పుడు టైం ఎంతరా? 10. 9 తిరిగి ఇచ్చేస్తానని 10 వచ్చి తీసుకెళ్తానట్ట. నిన్ను డబ్బులు అడిగినందుకు నా చెప్పు వదిలే. లేడీస్ చెప్తాను, నేను కొట్టుకోవాలరా. మా లేడీస్ ఎవరికి చెప్పులు లేవు, నాదేవరా బూటు. వీడికి పరుగు తగ్గాలంటే జాగింగ్లు డైటింగ్లు చేయక్కర్లేదు. వీడి చుట్టూ రోజు సేపదుల కోసం తిరిగితే చాలు, రోజుకో కేజీ అయినా తగ్గొచ్చు. మీరు ఇలాంటి ఎదవైడా నీకండి. రేపటి నుంచి బరువు తగ్గించబడి బోర్నెట్టి ఈ బిజినెస్ కూడా చేసేస్తాడు మా వాడు. సరేలే చేయబదులుకోవాలంటే యాదవకి వడ్డీ వేసేస్తాను అనొచ్చుగా. సత్యబాబు గారు ఈ నెల జీతం కొంత ముందు ఇప్పిస్తారా? ఎందుకు బాబు? ఊరు నుంచి మా మరదలు వస్తుంది, సీర కొనిద్దామని. పెళ్ళానికి లంగలేదు కానీ మరదలకు సీర కొనిస్తావా? అవునరా రే, నేను పెళ్లిలో 2 ట్యూబ్లైట్లు పగలగొట్టా ఉంటా. అది బిగిస్తుంటే షాక్ కొట్టి చేయి జారిపోయింది. కాలు జారినా చేయి జారినా నాకు సంబంధం లేదు. బాటి ఖరీదు 850 రూపాయలు. ఈ నెల జీతం పోగా 150 రూపాయలు నువ్వే నాకు బాకీ. వడ్డీ సెపరేట్. ఏంటలా ఎరిమొహం వేసుకొని చూస్తున్నావు? మనకి టీ అయినా మంచినీళ్ళు అయినా ఇలా బాటిల్లో పోసుకొని తాగితేనే సాటిస్ఫాక్షన్. నిన్న మా నాన్న పక్క సందులోకి ఫోన్ చేశారు. పక్కింట్లో ఫోన్కి ఏమైంది? వాళ్ళు పిలవడం మానేశారు. విషయం ఏం చెప్పు. తినడానికి ఎలాగో మేము పంపిస్తున్నాం, కనీసం ఉండడానికన్నా మీరు చూసుకోకపోతే ఎలా అని తిట్టిపోశారు. ఉండడానికి మా నాన్న ఇచ్చిన కొంప ఉంది కదే. కొంపుంది కానీ దానికి కరెంట్ లేదు. బిల్లు కట్టలేదని నిన్న ఫ్యూజ్ బీక్ వెళ్ళిపోయారు. పిల్లమ్మండ చదువుకోవడానికి రాత్రి ఇంట్లో దీపం కూడా లేదు. నువ్వు ఉండగా కరెంట్ ఎందుకే? ఇంటికి దీపం ఇల్లాలే. ఒరే ఆసు జాకి ఏం చేస్తున్నారా? ట్రాక్టర్ మేడ కడుతున్నాం. ఆహా, నా వారసులు అనిపించేశారా. నేను పేకలో డబ్బులు సంపాదించి మేళ్ళ కడదాం అనుకున్నాను, మీరు ఏకంగా పేకతోనే మేళ్ళ కట్టేస్తున్నారు. శాబాస్రా. స్కూల్కి వెళ్లకుండా ఆటలు ఎందుకు ఆడుతున్నారో అడగండి. ఎరా స్కూల్కి ఎందుకు వెళ్ళదు? ఫీజు కట్టలేదని పంపించేశారు. ఏమే ఫీజు ఎందుకు కట్టలేదా? డబ్బులు లేక. మీ బాబుని అడగచ్చు కదా. ఎన్నిటికైనా ఆయన అడగమంటారు. ఆవకాయ దగ్గర నుంచి మీ అండర్వేర్ల వరకు అన్ని ఆయనే పంపిస్తున్నారు. అందుకే నేను ఇలాంటివి పట్టించుకోవడం మానేశాను. వదిన గారు బాగున్నారా? ఇప్పుడు నేను వెళ్ళాలని చూసి ఇంటి పట్టు నేడుగా ఆ పెద్ద ఆయన పేరు చూసి బోల్డ్ అని కట్నాలు కానుకలు తగలేసి మరీ మాయదారి మొగుళ్ళని మనకు అంటగట్టారు. మరే మన డబ్బులు మనం దాచుకున్నా హాయిగా టీవీ సీరియల్స్ చూస్తూ కాలు మీద కాలేసుకుని బతికేవాళ్ళం. ఆ డబ్బు అంతా తీసుకొచ్చి వీళ్ళదాని కోసం ఓ మంచి రోజు చూసుకొని నుయ్యో గొయ్యో చూసుకోవడం బెటర్. ఈ కుర్ర వెధవలు లేకపోతే ఆ పని ఎప్పుడో చేసేదాన్ని. నీది ఫీజు ప్రాబ్లం, నాది ఫ్యూజ్ ప్రాబ్లం. ఐడియా. ఒరే పెద్దోడా, నువ్వు తాగి పాడేసిన బాటిల్స్ అని అమ్మేసి క్లబ్కి వెళ్ళి గేమేసి వచ్చాననుకో, డీల్ కొడితే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతారా? రాత్రి ఆఫ్ నీ ముందే తాగానా? మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నావు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ ఖాళీ బాటిల్ అమ్మేతేనే. మరి మన ప్రాబ్లమ్స్ కి పరిష్కారం ఎవర్రా? వీడే. ఒరే చిన్నోడా, రొటీన్కి భిన్నంగా నువ్వు ఇవాళ మాట చెప్తే తీరాలరా. డబ్బులేగా ఇవ్వను. అది రొటీనే కదరా. ఒరే ఫీజు కట్టలేదని ఆసుగాని జాకి గాని స్కూల్ నుంచి పంపించారా? కరెంట్ బిల్ కట్టలేదని ఫీజు బీకేశారా? ఒక ఆఫీస్తే అదే వెయ్యిస్తే ఇవ్వనని చెప్తున్నానుగా. ఇవ్వనని చెప్పకరా, నీకంటే పెద్దోళ్ళం, కనీసం లేవని చెప్పు, గౌరవం ఉంటుంది మాకు. సరే లేవు. బెదరు. పొలంలో పంట లేదని చెప్పరా నమ్ముతాం, మట్టి లేదని చెప్తే ఎలా నమ్ముతావరా? ఉన్నాయి, ఇవ్వను. రే అన్నలోని కూడా చూడకుండా ఎలా చీకట్టి వెళ్ళిపోతున్నాడో చూడాడు. మానవ సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయా? నిధులు లేక విధులు ఆగిపోతున్నారా? నువ్వు ఆగరా బాబు. పొద్దు నుంచి నోట్లో సుక్కపడక లివర్లో పవర్ పోయి ఎలా షివర్ అయిపోతున్నాను చూడు. సర్లే మేమెవరితో చెప్పుకో, నా చేతులు చూడు మొక్కలు తాలకి ఎలా వంకలు తిరిగిపోతున్నాయి సరక్క. అప్పుడప్పుడు ఇలా తమ్ముళ్ళు ట్రబులింగ్ ఇస్తారనే ఆల్టర్నేటింగ్ గా భావనలు కూడా ఇస్తాడా భగవంతుడు. బావగాడా ఇస్తాడా? ఏంటి ఇచ్చేది నువ్వు చెప్పు. అందులో ఇతను మా వీధిలో వేసిన తారు రోడ్డు 4 రోజులు తిరగకుండానే అడుగు చొప్పున గోతులు పడిపోయిందండి. ఇలాంటి వాళ్ళే మనకు కావాలి. నువ్వు చెప్పు. ఈసారి ఇతగాడి కాంటాక్ట్ ఇవ్వకూడదని నా కంప్లైంట్ అండి. అందులో నా తప్పేం లేదండి, నేను రోడ్ చాలా స్ట్రాంగ్ గా వేసాను. కాకపోతే పోయినసారి పడ్డ వర్షాలు ఎప్పుడు పడ్డాయండి? 2 సార్లు బట్ట తడుపు చినుకులు పడితేనే రోడ్లు అలా అయిపోతే ఇక గట్టి
గట్టిగా 2 దిక్కులు వర్షం పడితే రోడ్డు ఏమైపోతుందండి? ఏమైపోతుంది? మొత్తం కొట్టుకుపోద్ది. అలా కొట్టుకుపోతే కాంట్రాక్టర్ మట్టి కొట్టుకుపోతాడు. థ్యాంక్స్ అండి. అందుకే ఈసారి సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించారు. గట్టిగా ఉంటది. మీరు ఆ వర్క్ ఆర్డర్ మీద సంతకం పెట్టి చెప్తే పని మొదలెట్టేస్తాను. నువ్వు పని మొదలెట్టేస్తే నీకు డబ్బు వస్తుంది. పంతులు గారి ఈదికి రోడ్డు వస్తుంది. నాకేం వస్తుంది? వాటా వస్తుందిగా. ఆ మొక్క నువ్వు కాదు, ఆడి చెప్పాలి. ఈసారి టెండర్ కొంచెం ఎక్కువ కేసానండి. నాకు పెద్దగా ఏం మిగలదు. మీకేమీ ఇవ్వలేనని మీనింగ్. ఉమ్. ఒరే గన్న, మన ఊరికి అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది. నీకు తెలిసిందిరా? ఏంటి? అత్తెలకి అవుటర్ రింగ్ రోడ్డా? ఏ రింగ్ రోడ్ హైదరాబాద్కే ఉండాలా? మన అత్తెలకి కూడా ఉండాలని మన మీటింగ్ లో తీర్మానం చేశాం. చేస్తే మీకు ఆ కాంట్రాక్టర్ ఉపయోగం, నాకేటి? అక్కడే ఉంది రింగ్. ఆ రోడ్డు నీ పొలంలోంచి వెళ్తుంది. అందులో 10 ఎకరాలు పోతుంది. 10 పోదుగానే 9 పోద్దండి. కాకపోతే ఈయన చేను పక్కనే ఉన్న పంతులు గారి ఎకరం మొత్తం పోద్ది. అయ్యో, నాకున్నది 1 ఎకరం. అది మా ఆవిడ కట్నంగా ఇచ్చింది. అందులోంచి మీరు రింగ్ రోడ్లు బైపాస్ రోడ్లు వేసారంటే నేను చక్కరాగిపోతానండి. అలాగా? దీనికి వేరే మార్గం ఏమైనా ఉందట్రా? మార్గం అంటే మన కాంట్రాక్టర్ గారి పొలంలోనే రోడ్డుని 2-3 పాము మెలికలు తిప్పితే ఈయన ఎకరం పోదండి. ఆయన 10 ఎకరాలు దొబ్బుద్ది. సార్, ఇది అన్యాయం. నేను మున్సిపాలిటీలో ఉన్నంత కాలం నా ప్రజలకు అన్యాయం జరగనివ్వను. ఎకరానికి 500 నష్టపరిహారం ఇప్పిస్తాను. 5 లక్షల ఎకరానికి పరిహారం 500? వద్దు సార్, నా జీవితంతో రింగ్ రోడ్ వేయకండి. ఆ రోడ్డు కాంట్రాక్ట్ లో మీకు వాటా ఎంత కావాలో చెప్పండి. లైన్ లోకి వచ్చేసాడండు. అయితే రింగ్ రోడ్డు పనులు తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టమను. మొత్తం కాంట్రాక్ట్ ఎంత? 10 లక్షలండి. అయితే 20% పట్టుకొచ్చేసి పేపర్లు పట్టుకెళ్ళు. లేట్ అయితే రింగ్ స్ట్రాంగ్ అవుద్ది, బెండు తీయటం కష్టం అవుద్ది. అలాగేనండి. వెళ్ళు, నువ్వు కూర్చో పంతులు. బాగున్నారా? ఏంటి ఇలా తగిలడ్డారు? ఎంత చెడ్డాను మా బావే. చిచి, నేను చెడ్డవేడరా? ఏదో మాట వరుసకన్నానులే. ఎందుకు వచ్చారు? పరిస్థితుల ప్రభావం బావా. తండ్రి తర్వాత తల్లంతటి బావా అంటారు. ఈ సామెత నేను ఎప్పుడు వినలేదే. అవసరాన్ని బట్టి సామెతలు అలా ఫామ్ అవుతుంటాయి బావా. ఇలా ఉయ్యాలో కూర్చోమంటావా? మన బావని మనం అడగాలంటరా? ఓయ్, అది నాలాంటి విఐపీలు కూర్చునే ఉయ్యాల. మీలాంటి వీపీలు ఇలాంటి కుర్చీలో కూర్చోవాలి. థ్యాంక్స్ బావా. మేమంటే నీకు ఎంత అభిమానమో. ఏంటి ఆర్థిక సహాయమా? బావగారు మనుషులను చూసి భలే స్కానింగ్ చేసేస్తారు. అయితే ఈ పాటికి స్కానింగ్ లో పిల్లల ఫీజు కరెంట్ బిల్లు కట్టలేదని తెలిసిపోయి ఉంటది బావగారికి. క్యాష్ పొజిషన్ చాలా టైట్ గా ఉంది బావా. నువ్వు కొంచెం క్యాష్ రిలీజ్ చేస్తే. మీరు ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటని ఇప్పుడే పందులు గారిని పిలిచి అడిగాను. క్లబ్బులకి బార్లకి తగలేస్తున్నావు చెప్పుంటాడు. కాదు, వాస్తు లోపమాట. క్లబ్ కి బార్ కి కూడా వాస్తలేదా? అందుకే మనకు కలిసి రావట్లేదురా. వాస్తు లేని వాటికి కాదు, మీ ఇంటికి ఈశాన్యంలో బరువు ఉండకూడదట. నువ్వు అక్కడ తిరక్కో. మీరు ఇంకా అందులోనే ఉంటే సర్వనాశనం అయిపోతారని, ఒంటి మీద బట్టలు కూడా మిగలవని చెప్పారు పంతులు గారు. కాబట్టి వెంటనే ఆ ఇల్లు అమ్మేయండి. నిన్ను తగలయ్యా, ఇదాని లాకు. అది అమ్మేస్తే ఎంత లేదన్నా మీకు చెరువు 5 లక్షలు వస్తాయి. వాస్తు దోషం పోదు కాబట్టి ఆ లక్షలతో కోట్లు సంపాదించేసుకోవచ్చు. ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా. మరి ఇల్లు అమ్మేస్తే మేము ఎక్కడ ఉంటాం బావా? నేను చచ్చాననుకున్నారా? పేదల ఉచిత గృహ నిర్మాణ పథకం కింద మీ ఇద్దరికి చెరువులు పక్కా వాస్తుని శాంక్షన్ చేస్తా. శుభ్రంగా అందులో ఉండి డబ్బులు సంపాదించుకున్న పెద్ద పెద్ద మేడలు కట్టుకోండి. ఎరా, నీకు ఇల్లు ఎక్కర్లేదా? అదేంటి బా? మరి లేవలేదే. మరి మా ఇల్లు ఎవరు కొంటారు బావా? వాస్తు లాభం ఉంది కాబట్టి ఎవరో కొనరు. అమ్మకపోతే మీకు ఇబ్బంది. సరే, ఎంతైనా పెళ్ళం బ్రదర్స్. మంచో చెడో మీకోసం నేనే కొంటాను. అమ్మ నా మున్సిపాలిటీ, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావురా? సార్, వీళ్ళు మిగిల్చింది పెద్ద ఆయన జ్ఞాపకార్థం మిగిలింది అది ఒక్కటే సార్. జ్ఞాపకాలు ఏముందా? ఆ కోట కొట్టేస్తే క్లీన్ గా అన్ని మర్చిపోవచ్చు. కన్న కదా ఇందాక ఆడిచ్చింది. దేవదాస్ తాగేసి మంగతాయని మర్చిపోలేదు. పార్వతి అదే, ఇదిగో అడ్వాన్స్. 2 రోజుల్లో పెద్ద అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాను. నువ్వు ఎంత మంచోడు బావా. ఈ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయిందా? ఇదిగో మీ అక్క వస్తుంది, ఇంటి విషయం చెప్పకండి. ఏం బావా? వాస్తు పోలేదు కదా, వద్దంటాయి. నువ్వు చాలా తెలివనుడు నమ్మిడి బామ్మది. ఆ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయింది. మీరెప్పుడు వచ్చారా? ఇప్పుడే. లోపలికి రాకుండా ఇక్కడే కూర్చున్నారే, రండి. లేదమ్మా, అర్జెంట్ గా బార్కి వెళ్ళాలి. చిచి, కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి. వస్తానే. పోనీ నువ్వైనా రారా? అక్కే, నేను అర్జెంట్ గా స్కూల్కి వెళ్ళాలి, క్లబ్కి వెళ్ళాలి. 2 టీలు తెచ్చేందుకు పంతులు తాగడు.